ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత, సంతోషం కలుగుతాయని పిరమిడ్ సొసైటీ ఆధ్యాత్మిక సంస్థ అధ్యక్షురాలు వరలక్ష్మి తెలియజేశారు. నేటి సమాజంలో మహిళలు, ఉద్యోగులు, గృహిణులుగా ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో మహిళలకు ఈ ధ్యానం ఉపకరిస్తుందని ఆమె సూచించారు. మహిళల మానసిక ఆరోగ్యంపై ధ్యానం ప్రభావం అనే అంశంపై మొగల్రాజుపల్లిలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ, ధ్యానం చేయటం ద్వారా ఓర్పు, సహనం అలవడతాయని, అనేక రకాల రోగాలు నయమవుతాయని, అనారోగ్యం బారి నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. రోజు మొత్తంలో కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం కోసం కేటాయించాలని అన్నారు. ఈ సందర్భంగా ధ్యానం ఏ విధంగా చేయాలో వివరించారు. ఎవరికి ఏం కావాలన్నా ప్రకృతి ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మనమే సిద్ధంగా లేదు. 24 గంటలు ఉన్నాయి. మన కోసం మనం ఒక్క అరగంట ఉపయోగించుకుందాం. చక్కటి మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ అయ్యేదాకా శ్వాస మీద ధ్యాస పెడదాం. చక్కటి సంపాదన సంపాదించుకుంటే ఎంత ధైర్యంగా ఉంటామో, ఇది ఎనర్జీని సంపాదించుకోవడం వల్ల అంత ధైర్యంగా ఉంటాం. ఎవరికంటే ఎవరు ఎక్కువ వారు కాదు, ఎవరికంటే ఎవరు తక్కువ వారు కాదు. తెలుసుకుంటాం, తెలుసుకోకపోవడం రెండే ఉన్నాయి. తెలుసుకున్న వారు తెలియని వారికి తెలియచెప్పాల్సిన కర్తవ్యం ఉంది, ధర్మం ఉంది. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ నాగల విద్యాకన్న, వెల్లంకి లలిత, జనశిక్షణ సంస్థాన్ అసిస్టెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఏ పూర్ణిమ, మహిళలు పాల్గొన్నారు. శాకాహార భోజన ప్రియులకు కోస్తా ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా దేశంలో విభిన్న రుచులను అందించేందుకు శాకాహార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించినట్లు నిర్వాహకులు అనంత్ తెలియజేశారు. నగరంలోని శాకాహార ప్రియులు పూర్తి సంతృప్తి పొందవచ్చని, తమ రెస్టారెంట్లో కిట్టి పార్టీస్, ఫేర్వెల్ ఫంక్షన్లు కూడా అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. టిక్కీల్ రోడ్లోని లైమ్ లైట్ రెస్టారెంట్ మాస్టర్ చెఫ్ శాకాహార ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లైమ్ లైట్ పేరుతో చాట్, చైనీస్, ఐస్ క్రీం, మిల్క్ షేక్స్ అందిస్తూ ప్రజల ఆదరణ పొందిన తాము మాస్టర్ చెఫ్ శాకాహార ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించామని తెలిపారు. తమ రెస్టారెంట్లో శాకాహార జైన్ బిర్యానీ, జైన్ పన్నీర్ కర్రీస్, లైమ్ లైట్ ఆఫ్ఘన్ స్పెషల్తో పాటు సాంప్రదాయ భారతీయ భోజనం, సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ, తందూరి వంటి ఎన్నో రకాల రుచులు అందుబాటులో ఉంచామని తెలిపారు. నగరంలోని శాకాహార ప్రియులు పూర్తి సంతృప్తిని పొందవచ్చని, అదేవిధంగా తమ రెస్టారెంట్లో కిట్టి పార్టీస్, ఫేర్వెల్ ఫంక్షన్స్కు అవకాశం ఉందని తెలిపారు. తమ రెస్టారెంట్లో శాకాహార రుచులను రుచి చూడాలని కోరారు. Quite different cuisine, different dishes in vegetarian, and our specialty in vegetarian is like limelight Afghani special, and we are also having Jain varieties like Jain biryani, Jain paneer curries and dal. So Jain is one specialty that we have, and apart from that, non-veg style we have this limelight Afghani special. That only feels like non-veg, but it is actually pure vegetarian, and I'm very sure that the customers will like it and appreciate the kind of difference in vegetarian that we are planning to give here. And apart from the restaurant, we also have party area where we can accommodate 25 to 30 packs. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హితేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చోరీ కేసులో నిందితుని అరెస్ట్. 2.15 లక్షలు స్వాధీనం చేసుకున్న గవర్నర్పేట పోలీసులు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని యువత ఆకాంక్షిస్తుందన్న యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్. రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటన. సింగ్ నగర్ డంపింగ్ యార్డును సందర్శించిన మున్సిపల్ కమిషనర్ అజీం, ఎమ్మెల్యే విష్ణు. ఈ యార్డును శివారు ప్రాంతానికి తరలిస్తామని స్పష్టీకరణ. డెల్టాకు నీరు విడుదలపై కోర్టు తీర్పు రైతులను అయోమయానికి గురిచేసిందన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.